నువ్వు పాపం చేసి నీ ఇష్టానుసరంగా జీవించి సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే దేవుళ్ళకి వచ్చి దేవుళ్ళని నడిపింపబడి దేవుని ఇష్టం చేత నడిపించబడి పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల నీ సెల్ ఫోన్లో చేస్తున్న పనులు, నీ వీధి చివరిలో చేస్తున్న పనులు, నువ్వు పాపం చేసి నీ ఇష్టానుసరంగా జీవించి సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే దేవుడు కూడా బాధపడుతుంది ఈ విషయంలో. దేవుడు కూడా కన్నీరు కారుస్తున్నాడు ఈ విషయంలో. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుల్లో ఉంటూ వాక్యాలు వింటూ వాక్య ప్రకారం నడిపించబడుతూ కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇప్పుడు దేవుడు మన గురించి కూడా సేమ్ ఏమంటాడు తెలుసా? నీ నిమిత్తమే దేవుణ్ణి దూషించడానికి శత్రువులకు హేతువుగా మారిపోయావు. నువ్వు దేవుళ్ళనికి వచ్చి దేవుళ్ళని నడిపింపబడి దేవుని ఇష్టముల చేత నడిపించబడుతూ పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల నీ వల్ల దేవుని అవమానపరుస్తున్న వారు అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఇదే కలిసి అడుగుతున్నాడు. ఆయన దగ్గర సమస్తము మన రికార్డు ఉందండి. నువ్వు నైట్ టైం చేస్తున్న పనులు, సీక్రెట్గా చేస్తున్న పనులు, నువ్వు దుప్పడ ముసుకేసి చేస్తున్న పనులు, నువ్వు ఊరు దాటి కాలేజీలో చేస్తున్న పనులు, నీ సెల్ ఫోన్లో చేస్తున్న పనులు, నీ వీధి చివర్లు చేస్తున్న పనులు, అర్ధరాత్రులు చేస్తున్న పనులు, నీ ప్రతిదీ ఇట్స్ రికార్డెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశంలో రికార్డ్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల జాగ్రత్త. అది యవ్వనస్తులకి మాత్రమే కాదు, పెళ్ళైపోయి గొప్పవారైపోయినా ఈరోజు ఎంతోమంది కుటుంబ వ్యవస్థల మధ్యన విచ్ఛిన్నమైపోతున్న విషయాల్ని చాలా టీవీ ప్రోగ్రాములు క్యాష్ చేసుకున్నాయి, ప్రోగ్రాములు పెట్టుకుని టీఆర్పీ రేట్లు పెంచుకున్నాయి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు పెంచుకుని నీ బ్రతుకేమైంది? ఎందుకు పనిచేయని బ్రతుకుగా మారిపోయింది. మన జీవితాలు బాగుండాలని మనం ఆశించకపోతే ఎవడు ఆశిస్తాడు? మన బ్రతుకులు బాగుండాలనే ఆలోచన మనలో లేకపోతే ఎవడికి వస్తుంది? నీలో ఉద్దేశం లేకపోతే ఇంకా నా జీవితం ఎలాగుంటే సరిపోతుందని ఆలోచిస్తే రేపొద్దున అందరూ బాగుంటారు, నువ్వు మాత్రం విచ్ఛిన్నమై వేడుస్తూ ఉంటే నా జీవితం ఎందుకు ఆ రోజున అలా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే ఒపీనియన్స్ ఉండవు. ఇవాళ ఉన్న ఒపీనియన్ రేపు మారిపోతుంది. ఇవాళ ఒపీనియన్ చాలా మంచిగా అనిపించవచ్చు, కానీ ఆ ఒపీనియన్ రేపు నీకు చెడ్డగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఒపీనియన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇవాళ నేను చాలా మంచివాడిగా మీకు కనిపించవచ్చు, కానీ నా మీద కూడా మీకు ఒపీనియన్ కొన్ని రోజుల్లో మారిపోవచ్చు. మీరందరూ కూడా చాలా మంచివాడిగా కొంతమంది కనిపించవచ్చు, కానీ ఆ ఒపీనియన్స్ మారిపోతాయి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపము ఏం కాదులే అన్న ఒపీనియన్లో ఉన్నవేమో, కానీ ఆ ఒపీనియన్ త్వరలో మార్చివేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ పాపం భయంకరమైనది. పాపము పరిపక్వమై మరణమును తీసుకెళ్ళిపోతుంది, నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజున జీవితాలు బాగుపరుచుకోవాలన్న ఆలోచన నాలో నీలో లేకపోతే ఎట్లా అండి? ఒక యవనస్తుడిగా నేను నా జీవితాన్ని బాగు చేసుకోకపోతే నేనెట్లా? ఒకప్పుడు నేను పాపములు ఉన్నవాడినే, ఒకప్పుడు నేను పాప జీవితంలో జీవించిన వాడినే, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవాడినే. వాక్యం విన్న తర్వాత యవ్వన జీవితంలో మార్చబడాలి. యవ్వన జీవితం అంతా లోకానికి ఇచ్చేసిన తర్వాత, పెళ్ళైపోయి పిల్లలు ఉన్న తర్వాత కూడా పిచ్చి వేషాలు ఏంటండి? పెళ్ళైపోయి పిల్లలుండి భార్య ఉన్న తర్వాత కూడా పొరుగు వారి భార్యను ఆశించడం ఏంటండి? పెళ్ళైపోయి భర్త ఉన్నా కూడా నువ్వు లోకానుసరమైన వ్యక్తుల వైపు పరుగులు తీయడం ఏంటండి? నీ భర్త ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా నువ్వు ఆయన వైపు నువ్వు నడిపించబడాలి. ఆయన కొరకు నువ్వు జీవించాలి, ఆమె కొరకు నువ్వు బ్రతకాలి. మీరిద్దరు ఏక శరీరం, అంతే తప్ప మూడవ వ్యక్తికి మీ జీవితంలోనికి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడకూడదు. యువత కలిసి దేవుడు అడుగుతున్నాడు, జీవితంలో సీక్రెట్ ఉందా? ట్రాన్స్పరెంట్గా ఉందా? నీ ఫోన్కి లాక్ లేకుండా ఉంచగలవా? నీ ఫోన్కి లాక్ లేకుండా నీ కుటుంబ సభ్యులకు ఇవ్వగలవా? ఒక్క అరగంట ఇవ్వలేవు. భయం వేసేస్తుంది ఫోన్ పట్టుకుంటే. ఏం లేదని చెప్పి జేబులో పెట్టేసుకుని స్లోగా వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? సీక్రెట్స్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతున్నాను యువదకల్సంలో, నీ అమ్మ ఫోన్ లేకపోతేనో మాకు ఫోన్ లేవు అయ్యారు అనుకోకండి. మీరు దైవజనుడి దగ్గర ఎట్లా ఉంటారో, దేవుని మందిరంలో ఎట్లా ఉంటారో అలా లోకంలో ఉండలేకపోతున్నారంటే మీ జీవితంలో సీక్రెట్ నడుస్తుంది. మీరు చర్చిలో ఎలా ఉంటున్నారో అలా ఉండలేకపోతున్నారంటే మీ జీవితంలో సీక్రెట్ నడుస్తుంది. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మోసం చేసేటువంటి సీక్రెట్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? భార్య భర్తలారా, మీ భర్తను మోసం చేసేటువంటిది, మీ భార్యను మోసం చేసేటువంటి సీక్రెట్ ఏమైనా నడుస్తుందా? సీక్రెట్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. సీక్రెట్ రివీల్ అయిందా చాలా ఇబ్బందులు వస్తాయి, కుటుంబాలు విడిపోతాయి, గొడవలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు. దీనంతటికి కారణం ఒకటే, సీక్రెట్గా ఉన్నప్పుడే దేవునికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందుతావా? ఈ జీవితాన్ని దేవుని కొరకు సమర్పిస్తావా? నీ యవ్వన జీవితాన్ని దేవుని కొరకు ఇస్తావా? ఆ సీక్రెట్ని ఒకవేళ దేవుడు దగ్గర కన్ఫెస్ చేస్తే దేవుడు షిఫ్ట్ ప్లస్ డిలీట్ కూడా వేస్తాడు. అంటే ఇంకా రీసైకిల్ బిన్లో కూడా వెళ్దావు. పరిపూర్ణంగా దేవుని పాపాలన్నింటిని పరిపూర్ణపరుస్తాడు. నీ పాపాలన్నింటిని కూడా పరిహరింపజేస్తాడు ఆయన. కానీ నువ్వు ఇంకా అలాగే సీక్రెట్ మెయింటైన్ చేస్తాను. అవునేసని అలాగే చెప్తాడు.
ఆయన పాస్టర్ గారు కాబట్టి అలాగే చెప్తాడు. నేను ఇలాగే ఉంటాను అనుకుంటావా? ఒకరోజు బహిర్గతం అయిపోతుంది, జాగ్రత్త. ఒకరోజు అందరికీ నీ జీవితం వెటకరం అయిపోతుంది, జాగ్రత్త. ఒకరోజు నీ జీవితం అందరికీ చులకన అయిపోతుంది, జాగ్రత్త. నన్ను చూసి నవ్వితే బాధ నాకు, నా కుటుంబ సభ్యులకే. ఎవరో ఎక్కడో ఉన్నవారు బాధపడరు. నా జీవితం పాడైపోతే నేను, నా కుటుంబ సభ్యులే బాధపడతాం. ఎవరెవరు చూసి బాధపడరు, నేను, నా కుటుంబం, నా సంఘమే బాధపడతాం. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే, నువ్వు ఏ విషయాల గురించి నిన్ను వాడుకొని, నిన్ను వ్యాపారంగా వాడుకొని, నీ జీవితాన్ని ఒక వస్తువుగా నిన్ను వాడుకొని నీ జీవితాన్ని బాధపరుస్తున్నారే, వాళ్ళెవ్వరూ కూడా నీ జీవితం బాగుపడిపోతే కనీసము నీ దరికి కూడా రారు.